హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి మళ్ళీ బైక్ అక్కడికి వచ్చేసినాం. మనం మొన్న పెట్టిన మన సంపు వీడియో అయితే మంచి రీచ్కి వెళ్ళింది కదా. థ్యాంక్ యూ అందరూ మా వీడియోని ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. సో ఈ వీడియో కింద ఒక అన్న ఏమడిగిన అంటే, బ్రదర్ ఈ పోల్స్ ఇట్లా వాతుకోరు కదా మీరు, డీడీ ఎలా కట్టాలి, దాని ప్రాసెస్ ఏంటి, అవి మనకు పోల్స్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి, మీరు ఇక్కడ అమౌంట్ ఎంత కడతారు అని చెప్పేసి కొన్ని నన్ను కామెంట్స్లలో అడగడం జరిగింది కదా. సో అది ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నాం. అంటే మనం మొన్ననే ఇక్కడ పోల్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ పోలు పాతిన షార్ట్ వీడియో పెట్టినా, ఫుల్ వీడియో పెట్టినా అప్పుడు వీలు కాలేదు. సో అందుకే ఈరోజు ఒకవేళ కొత్త బోర్ వేస్తే వాళ్ళకు డీడీ కావాలంటే ఏం చేయాలి, అంటే ఎక్కడ ఎవరిని కలవాలి, ఎట్లా కలిసి ఏమవుతుంది, ఒకవేళ కలిసిన వాళ్ళకి అంటే మనం ఏమేమి ఐడి ప్రూఫ్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనము మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో వచ్చేసి ఇంకా మనకైతే ఇక్కడ పోల్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇదొక పోలు, ఇంకొకసారి వచ్చి ఇదొక పోల్ అని చెప్పినా కదా. ఇక్కడ సైడ్ ఒక పోల్ ఉందా, అక్కడ ఒక పోల్ ఉంది, ప్లస్ అదొక పోలు. ఆ పోల్ నుంచి మనకు ఎట్లుంటుంది అంటే మూమెంట్ చెప్తా ఒకసారి. ఇగో ఇప్పుడు ఆ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ నుంచి చెట్టు సాటుకు చెట్లు కనిపిస్తున్నాయా, ఇగో ఈ చెట్టు సైడ్ ఒక పోల్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఆ పోల్కు, ఆ పోల్ నుంచి ఈ పోల్కు, ఈ పోల్ నుంచి ఇటుకు వస్తుంది. మన స్టార్టర్లు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకో చూద్దాం. ఇక ఒకసారి ఇటు ఇక్కడ సైడ్ చూసుకుంటే మన స్టార్టర్లు ఇక్కడ ఇన్స్టాల్ అయినాయి అనమాట. మన సంపు, మన బోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ ఇక్కడ వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ పోల్స్ ఇన్స్టాల్ చేసుకున్నా. ముందుగా కొత్తగా డీడీ కట్టుకునే వాళ్ళకు ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. జాగా ఓనర్ అంటే ఇప్పుడు జాగానా 2 ఎకరాల జాగానా ఉంటుంది, మనం ఇక్కడ జాగాలో బోర్ వేస్తాం, కొత్తది వేసిన తర్వాత నీళ్ళు పడతాయి. అంటే మామూలుగా ఎక్కడైనా అవైలబుల్ ఉంటే మనం అప్పటి మనం కలెక్షన్ చూసుకోవడానికి ఉంటుంది కదా. మనకు కరెంట్ డిపార్ట్మెంట్ డిస్టర్బెన్స్ రావద్దు అంటే డీడీ కట్టుకున్నాం అనుకో, డీడీ కట్టినామంటే మనకు బిల్ నెంబర్ వస్తుంది. వచ్చిందంటే మనకు వాళ్ళు కలెక్షన్ ఇస్తారు, మన నేమ్ మన డిస్టర్బ్ చేయరు అన్నట్టుగా. బిల్స్ మనకు బిల్ వస్తుంది నెలలకు, మనకి ఏం కాదన్నట్టు. అంటే ఒక్క రోజుకు రూపాయే కాబట్టి రైతుకు ఏం కాదు. సో అందుకే చెప్తున్నా, రూపాయి కోసం చూసుకొని మీరు డీడీ కోసం భయపడి కట్టకుండా ఊకోకండి, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కరెంట్ వాళ్ళు మన టైంకి మనం చేంజ్ పెట్టినప్పుడు టక్కున కట్ చేసారు అనుకో, అది ఇబ్బందే మనకు. సో నేను ఏమంటున్నా అంటే, కొత్త డీడీ కట్టే వాళ్ళ ఏముండాలంటే, ఫస్ట్ నా ల్యాండ్ ఉంది అనుకో, సపోజ్ అదే మనం ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ 2 ఎకరం అనుకో, ఈ ఎకరం మా వైఫ్ పేరు ఉంది సపోజ్. నాకు నేనేం చేసిన, మా వైఫ్ పేరు మీద పాస్బుక్ ఉంటుంది, ఒక పాస్బుక్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 ఫోటోలు అండ్ మనకు ఇవి తీసుకొని మనము మన ఇప్పుడు ఊరుకు లైన్ మెన్ ఉంటారు కదా, ఎవరన్నా ఒక లైన్ మెన్ ఉంటారు కదా మనకు ఊరికి విలేజ్కి, ఆ లైన్ మెన్ మనం అప్రోచ్ కావాలి. సార్ మనం ఇట్లా బోర్ వేయడం జరిగింది, మాకు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క మాకు ఒక ఏమంటారు, మాకు కలెక్షన్ కావాలి, ఇట్లా బైక్ అంటే బోర్ వేసుకుని అని చెప్పేసి మనం వాళ్ళకి అప్రోచ్ కావాలి. అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది అనే బిల్లు ప్రకారంగా మనకు వాళ్ళు చెప్తారు, సార్ ఈ పరిస్థితి గిట్లా మీరు కట్టుకోవాలమ్మా అని చెప్పేసి మనకు చెప్తారు. అది ఎట్లా అంటే, నేను కట్టి దగ్గర 1.5 year అవుతుంది. ఇది 1.5 year కింద నేను 7,500 కట్టడం జరిగింది. 7,500 కట్టి అంటే నాకు ఇక్కడ అవైలబుల్ ఉంది అన్నట్టు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్కు మనకు ఖాళీగా ఉండడం వలన మనకి ఇక్కడ కలెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అయితే నేను ఇక డీడీ కట్టగానే మనకు వచ్చేసి మనకు సర్వీస్ నెంబర్ వచ్చింది. దీనికి ఇంటిమీటర్ ఉంటుంది కదా, ఇంటిమీటర్ ఉన్న దాని దగ్గర మనకు వచ్చేసి మా ఆధార్ మీద కలుపుకొని నెలకు 30 రూపాయలు లెక్క మనకు బిల్లు, నెలకు 30 రూపాయలు చొప్పున, రోజుకు రూపాయి చొప్పున, నెలకు 30 రూపాయలు లెక్క మనకు వచ్చేసి మనం బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇక మనమైతే అవి ఇచ్చేసిన తర్వాత మనకైతే మనల్ని ఒకరోజు ఏం చేస్తారు, మనం అమౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, మనల్ని ఒకరోజు ఆఫీస్కి పిలుస్తారు. ఆఫీస్కి పిలిచి మనల్ని ఒకసారి ఫోటో తీసుకుంటారు. అంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటారో వాళ్ళనైతే ఫోటో తీసుకుంటారు అనమాట. ఫోటో తీసుకొని అది మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పటి నుంచి మనకు బిల్లు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా మనం కొంచెం మనకు బైకాడ పనులు బిజీగా ఉండి ఇలా చేయాలనుకుంటే 7 నుంచి 7,000, 7,700, 7,500, 8,000 దాకా కూడా కొన్ని ఏరియాలలో నడుస్తుంది. సో అలా అని చెప్పి నేను వాళ్ళని కీర్చపరచట్లేదు. ఎందుకంటే మనకు పని అయిపోవాలంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక పని మనకు ఈజీగా అయిపోవాలంటే కొన్ని మనం చూడాల్సి వస్తుంది కదా. సో నేను కీర్చపరచడం చెప్పట్లేదు, అట్లా మనకు ఈజీగా అయిపోవాలి కాబట్టి ఆ విధంగా అయితే అయిపోతుంది. లేదన్నా నేను అట్లా తిరగలేను, అతను కాదు అని మీరు అనుకో, మనం డైరెక్ట్ మనం ఇట్లా మన లైన్మెన్కు కలిసి ఇట్లా కాదని చెప్పేసి మనం డైరెక్ట్ మనం ఎక్కడైతే మండల్ ఉంటుందో ఆ మండల్లో మనకు ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ఆఫీస్కి పోయి ఇట్లా పలానా పాస్బుక్ గిది సార్, ఈ ప్లేస్లో నేను బోర్ వేసుకుంటే నాకు ఇక్కడ నీళ్ళు పడ్డాయి, ఇక్కడ నాకు బోర్ కలెక్షన్ కావాలి సార్, మన పవర్ కలెక్షన్ అని చెప్పేసి మనం అడిగినాం అనుకో, అక్కడ మనం తీసుకుపోయిన ఆధార్ కార్డు, మనం తీసుకుపోయిన పాస్బుక్ జిరాక్స్, 2 ఫోటోస్ ఇవన్నీ మనం తీసుకుని పోతాం అక్కడికి. అవి వాళ్ళకి ఇస్తే మనకు ఏఈ సంతకం అండ్ మన ఊరు లైన్మెన్ సంతకం కావాలి దాని మీద, అండ్ డి సంతకం ఉంటుంది. ఇవన్నీ రిస్క్ చేయాలంటే ఎవరికైనా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం తిరిగితే మనకు అంత పూర్తి పెట్రోల్ ఖర్చు వస్తుంది. సో మనం ఇప్పుడు రైతులందరూ ఏమనుకుంటారు అంటే, సరే మనకు ఎందుకు లేదు రిస్క్, అయితే ఒక 500 తిన్నా సరే, వాళ్ళు 500, 1000 రూపాయలు పోయినా సరే అనుకున్న వాళ్ళు, మనం ఎవరైనా, నేను కూడా అదే అనుకున్నా,
అనుకొని నేనైతే వాళ్ళకైతే ఇచ్చి చేయించుకున్నా. మీరు అలా ఓపిక ఉంది అన్న నేను చేసుకుంటా అనే ఆలోచన ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. మీరు అలా ఏమి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ కరెంట్ డీడీ విషయం అయితే ఇలా ఉంటుంది మొత్తానికైతే. మనకు వచ్చేసి ఇక మనకి అప్పుడు మనకు పోల్స్ ఎప్పుడు వస్తాయి అంటారా, పోల్స్ సంగతి చెప్తే ఇక ఈ డీడీగా కట్టినాక ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఏం పంట అంటారు, ఇప్పుడు యాసంగి పంట. ఇది యాసంగి పంట కడితే వానాకాలం వరకులా మన పేరు మీద డీడీ నెలలో అయిపోతుంది. మనకు వానాకాలం పంట వరకులా మనకు పోల్స్ మన పేరు మీద శాంక్షన్ అయిపోతాయి. 2021 దాకా మాత్రం ఒక్క డీడీ కడితే 3 పోల్స్ ఉండే, ఇప్పుడు 2 ఒకటే వస్తుంది పోలు. అయితే ఇంకొకటి అన్న, ఇప్పుడు నాకు ఇంకొక అన్న కామెంట్ చేసిండు, ఏమన్నాడు అంటే వచ్చేసి మనకు అన్న మమ్మల్ని మేము కొత్త కలెక్షన్ ఆడితే మేము 24,000 ఆడుతారు, 23,000 ఆడుతారు అంటే అలా కాదు. ఒక్కవేళ ఆడ మొత్తమే మీకు ఇప్పుడు అదే నేను ట్రాన్స్ఫర్ అని చెప్తున్నా. ఆ ట్రాన్స్ఫరానికి యాక్చువల్లీ ఒక 4 బోర్లు, 3 నుంచి 5 బోర్లు, 6 మోటారు, 8 పంప్ మోటార్లకు సంబంధించిన ఏమైనా ఉంటే ఒక 4 బోర్ల దాకా ఇన్స్టాలేషన్ చేసుకొని నడిపించుకోవచ్చు. మా ట్రాన్స్ఫర్ మొత్తం 4 ఉన్నాయి. అలా అక్కడ దానికి ప్లేస్ లేదనుకో మనకు, ఒకవేళ ఇక్కడ మనకు కొత్తగా మన దాంట్లోనే కొత్తగా మనకు వచ్చేసి ట్రాన్స్ఫర్ కావాలంటే అప్పుడు 3 డీలు కట్టమని చెప్తారు. అంటే 7,500 లెక్క ఒక 3 డీలు కట్టుకుంటే మన సొంతంగా మన ల్యాండ్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని బయట వేసుకుంటారు. ఇట్లా ఇప్పుడు ఏమైనా ఫామ్ హౌస్ వేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ శాతం కరెంట్ అవసరం ఉన్న వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు. సో ఇంకా బయట రేట్లేషన్ కోసం మాత్రం ఇక అది చెప్పలేం. ఇక అది గవర్నమెంట్ అనేది దాని సిచ్యువేషన్ ఎట్లుంటుందో దాని తగ్గట్టుగా నడుస్తుంటాయి అనమాట. అలా కూడా ఉంటుంది. ఇప్పుడు కాలువ వచ్చింది, కెనాల్ వచ్చింది కొన్ని ఏరియాలలో. మా ఊరు కెనాల్ ఉంది. మొన్న మా వాళ్ళు ఏం చేశారు, ఒక 3-4 సంప్ మోటార్ నడిపించుకోవాలి, మనకేమంటారు మన ఓపెన్ వెల్ మోటార్ నడిపించుకోమని చెప్పేసి వాళ్ళు ఒక 3 కలిసి అదే మనిషికి 7,500 తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళకి ఇప్పుడు అక్కడ కాలువ కాడ మనకైతే అది ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళకు. ఇట్లా ఏదైనా కానీ ఇప్పుడు ఒక బోర్ ఎక్కువ అయింది అనుకో, ట్రాన్స్ఫర్ మన ప్రాబ్లం వస్తుంది, బోర్ 4 కాల పెడుతుంది. అంటే ఫైనల్గా అలా కాకుండా ఇలా కూడా ఆలోచించుకొని మీరైతే చూసుకోండి. 24,000 25,000 అంటే మీకు అక్కడ నడిచే పరిస్థితి ఎలా ఉందో అలాంటి పరిస్థితుల్లో మీరు చూసుకొనే పని చేసుకోవాలి. సో ఇదండి విషయం మొత్తముల్లా. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్లారిఫై కావాలంటే మళ్ళీ చెప్తే కామెంట్లో చెప్తా. లేదంటే ఇంకా మాకు ఇంకా అర్థం కాలేదంటే మళ్ళీ ఒక వీడియో చేసే అవకాశం ఉంటుంది మీకు. ఖచ్చితంగా మీకు నేనున్నా. అది మీకు ఏమైనా సమస్య వచ్చి మీకు ఏం డౌట్ వచ్చి నేను చేసే వీడియోలలో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా నన్ను మీరు బాగా బరాబర్ అడగొచ్చు, చెప్తా 100%. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైతే సంపు ఉందో ఇంకా సంపులు తీసుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఆ సంపు ఎలా తీస్తున్నారు, ఎంత ఖర్చు వస్తుంది, ప్రతి ఒక్కటి మనకు. ఎందుకంటే నీళ్ళు తక్కువ వేయగానే చాలామంది ఆగిపోతున్నారు. అరే పోయేది ఏం చేయదు అని చెప్పి చాలామంది బాధపడి అలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అందుకే వాళ్ళ కోసం నేనైతే ఇంత మంచిగా అన్ని చెప్పుకొస్తున్నా. ప్రతి ఒక్కటి నన్ను మీరు ముందుకు తీసుకెళ్ళిన కొద్దిగా ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తా. మీరు నాకు ఏం చెప్తే అది మ్యాక్సిమం చేయగలిగడానికి ప్రయత్నం చేస్తాను 100%. నేను మీకోసమే ఉన్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పంటల గురించి కానీ, నేను ఏమి విత్తనాలు పెడుతున్నా, ఏమేం చేస్తున్నా, వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు మీరు. ఈ పోల్ల సంగతి అయితే ఇదండి మొత్తానికి. ఫైనల్గా అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ. జై జవాన్, జై కిసాన్.